రుణాలపై వడ్డీ మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఏమి ఫిగరు మన టీవీలో ఇలాంటి అప్సరస ఇది కళా నిజమా 100కి 150 మార్కులు కొట్టేస్తే ఫేసు 200 మార్కులు కొట్టే కళ్ళు 300 మార్కులు కొట్టే ముక్కు 400 రేంజ్ లో నోరు ఇకపోతే ఆ పెదాలకి అమ్మా అబ్బాయి ఇందాక నుంచి చూస్తున్నాను ఆ అమ్మాయి పొగుడుతుంటే నీకు ఆవేశం పెరిగిపోతుంది ఏమిటి ఆ అమ్మాయి నీ చుట్టమైనట్టు చూపేమిటి అయినట్టు కాదు నా చెల్లెలే మా అమ్మ కడుపున నా కోసం నా తర్వాత పుట్టిన నా సొంత చెల్లెలు చాలా అలాగా ఇందాక మొహం చూసినప్పుడు అనుకున్నాను పోలికలు కట్టొచ్చినట్టు కనపడుతున్నాయి ఓపెన్ కాంపిటీషన్ కనుకే యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన గోల్డ్ మెడల్ ని మెడలో తగిలించుకుని ఈ పని చేసుకుంటున్నాను. నీకు ఉద్యోగం లేకపోతే ఏమిటో నీ చెల్లెలు టీవీ న్యూస్ రైడర్ అయితేను నాకు నా పెళ్ళానికి రోటీ కపడావురు మకాన్ అదే చూసుకుంటుంది. మగాడికి అవే సరిపోతాయా ఇంకెన్ని కావాలి? సిగరెట్లు మందు నిరోధులు చివర్లో అదెందుకు అదే పొరపాటున ముందుగా కొడుకు పుడితే మళ్ళీ వాడిని పోషించడానికి చెల్లెల్ని కనాలి కదా. నాకు రిస్కులు అస్సలు పనికిరావు. ఇవాళ మీ డెప్పతో నా కోటా పూర్తయింది. వస్తా గురు నా చిల్లరేటు బారైపోతా. రాజ్యం 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 నువ్వు ఉండదురా రాజ్యం ఎంతసేపు పిలవాలి? సుష్టుగా తిని దున్నపోతులాగా నిద్రపోతున్నావా? నువ్వా? అదనుకున్నాను. పర్వాలేదే పీక ముయ్యి తాగినా ఇంకా చెల్లెలికి పెళ్ళడానికి తేడా తెలుస్తుంది. ఓసి పిచ్చిన చెల్లి మా తల్లి అసలు తాగేదే తేడా తెలియడం కోసం. ఎలక్షన్ ముందు రోజున పెద్ద పెద్ద నాయకులందరూ చిన్నా చితకా జనానికి ఎందుకు తాగబొంచుతారో తెలుసా? ఓటేయాల్సిన గుర్తుకి ఎగస్పార్టీ వాడి బొమ్మకి తేడా బాగా తెలుస్తుందని. చాలు నువ్వు చేసిన నిర్వాకం, లోపలికి వెళ్ళు. అలా చిరాకు పడిపోతావేంటే చిట్టి చెల్లెల? అసలు తెలుగాడపడుచంటే ఎలా ఉండాలి? అన్నగారు ఎదురవ్వగానే పట్టుచీర కట్టుకుని పాదాభివందనాలు చెయ్యాలి, కర్పూర హారతులు ఇవ్వాలి. ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటావో ఏమిటో. అసలు నిన్ను అనుకోవాలదురా. నువ్వు మెత్తగా ఊరుకుంటూ అడుగులకు మడుగు లెక్కబట్టి ఇలా తయారయ్యాడు. నన్ను ఏం చేయమంటావమ్మా? ఇదంతా నా తలరాత. ఇలా అనుకుని ఏడుస్తూ కూర్చో. వెళ్ళు, ఆయన వెనక్కి వెళ్ళి స్వామి సేవ చేసుకో. వెళ్ళు. చిచ్చి ఏం వచ్చినా ఎందుకు? మగ పుట్టక పుట్టి సిగ్గు అభిమానం లేకుండా పచ్చి చూసిన ఆంబోతులా బలాదురు తిరగడం తప్ప పలా పాట వెధవ జన్మ. మీ చెల్లి ఇంకా నిద్రపోలేదు. ఏమిటండి మీ గోళ? గోళలేదు గొడవలేదు, చెప్పింది చెయ్యి. రా. ఏమీ లేదులే, మన సౌండ్ ఆఫ్ మ్యూజిక్ కి చెల్లెలు గారు నిరసన ప్రకటించారు. రా. కొంచెం చాలు 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 చాలు. రెడీ? ఓకే. మోహన్ చూడు, ఎవరు రేప్ చేయడానికి వస్తున్నట్టు అలా దిగుసిపోవడం ఎందుకు? ఏదో ఒకట్లే కానీ మన ఇద్దరిని కలిపి ఎవరైనా ఫోటో తీస్తే బాగుంటుంది కదా. ఎవరు తీస్తారబ్బా? హలో, మిమ్మల్ని. ఏమన్నా మీరు మా ఇద్దరికి కొంచెం స్టిల్ తీసి పెట్టండి. టీవీలో వార్తలు వెరీ సింపుల్. సింపుల్ ఏంటంటే అదుర్సండి బాబా. అది కాదండి, ఇలా పట్టుకోండి. మీరు రెడీ చెప్పగానే ఇలా నొక్కండి. నొక్కడానికి సూపర్ అండి బాబా. అబ్బా అది కాదండి, దీన్ని ఇలా పట్టుకోండి. మీరు చెప్పగానే ఇక్కడ నొక్కండి. ఓకే రావే. రెడీ రెడీ అండి. రెడీ అండి. ఎవడి పైదండి? కింద అనుకున్నానండి. పైదా అండి? అలాగేనండి. నొక్కండి.
అబ్బా ఎంత బాగుందో. ఏమండి మరి ఆవిడంటే నాకు ఎంతో ఇష్టం అండి. ఆవిడతో ఫోటో తీసుకుంటానండి. ఓ సింతేనా, వెళ్ళి పక్కన నుంచండి. థ్యాంక్స్ అండి. రెడీ స్మైల్. ఓకే. థ్యాంక్స్ అండి. ఓకే రావే. గురు నువ్వా సారా? ఏంటి వాడు ఎంత ధైర్యం చేసి నాగంలోకి వచ్చేసావు? సేవ్ చేస్తాడు భయమేలేదా? లేకపోతే నీకేం మగతనం గుర్తొచ్చిందా? అదే ఇవాళ రిపబ్లిక్ డే కదా, టీవీలో పోలీస్ పెరేడ్ చూపిస్తారేమోనని చూద్దామని. ఏ గురు, అబ్బా మరీ అంత డ్యూటీ మైండ్ ఎలా గురు? ఎదురుగా పడుచు పిల్ల నేనుంటే ఇటు చూడక పెరేడ్ చూస్తానంటావేంటి? అది ఎంతోసేపు లేదు, 10 నిమిషాలే. అది చూసి ఏమొస్తుంది చెప్పు? ఆ 10 నిమిషాల్లో ఎన్నో ముద్దు ముచ్చట్లు తీర్చుకోవచ్చు. రా. అమ్మో టైం అయిపోయింది. నీతో నాకు కుదరదు కానీ నా దారి నేను చూసుకుంటాను. వెళ్ళు, ఎప్పటికైనా నువ్వు నా దారికి రావాల్సిన వాడివేలే. సార్ టీవీ కావాలి సార్. టీవీ సార్, అర్జెంట్గా కలర్ టీవీ కావాలి సార్. ఏ కంపెనీ ఏ మోడల్ అని అడగచ్చు సార్, అసలు టైం అయిపోతుంది. కమాన్ క్విక్, మీ కంపెనీలో ఉన్న టీవీలోనే అంచేయండి. క్విక్ క్విక్ కమాన్ వెళ్ళండి ప్లీజ్. ఈ రోజు రాష్ట్రం అంతటా రిపబ్లిక్ దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి చూస్తున్నాను కదా తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పెరేడ్ మైదానంలో పోలీస్ రవాతను ముఖ్యమంత్రి తిలకించారు. అత్యంత ప్రతిభ చూపించిన పోలీస్ అధికారులకు ముఖ్యమంత్రి పథకాలు ఇచ్చి గౌరవించారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఎన్నికల్లో పనిచేసిన ఉద్యోగులకు ఇచ్చే భృతిలో కొద్ది మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. రాష్ట్రంలో విద్యుత్ కొరత నివారణకు సీత, నువ్వే నా తలరాత మార్చవా నా గీత. సీత ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి తెలిపారు. ఎన్ని సీతలు. బిస్మిల్లా రెహమతుల్లా అమానుల్లా గోల్కొండ కిల్లా. అల్లా బిస్మిల్లా. ఎక్కడ నాయనా నీ గల్లా? ఇదిగో జరుగు. ఇద్దరు కాదు బై, ఉదర్ ఉదర్. రేపు అలిగి వస్తావా? వస్తానులే కానీ ఆ సాయిబన్ చూడవే. సాహిబా. అల్లా బిస్మిల్లా రెహమతుల్లా అమానుల్లా గోల్కొండ కిల్లా. వేసుకోనాయన డబ్బులు. ఏం సీత అలా ఉన్నావు? మీ ఆయన గారి గొప్పతనం చూసి పిచ్చిక్కి చిచ్చి పెద్ద జన్మ. ఇలాంటి బతుకు బతకపోతేనే. అమ్మా సీత అలా అనకూడదమ్మా. ఇంత పత్రానికి ఏం చావలే. ఇంకా నేను ఏడిపించుకు తినద్దు. రాజ్యం పూలు కాసిన తల్లోకి, కాసిన పక్కలోకి. సాయిబు గారి సంపాదన బాగానే ఉన్నట్టుందే. పూల దాకా వచ్చిందంటే సాంబ్రాణి పొగ గిట్టుబాటుగా ఉన్నట్టే. సాయిబు గారేంటి, సాంబ్రాణి ఏంటి? కర్మగాలి ఇవాళ నాకంట పడింది కనుక ఆ ఒకటి తెలిసింది. తమరి వెధ వేషాలు ఇంకా ఎన్నున్నాయో ఎవరికి తెలుసు? చెన్నెత్తగానే సరికాదు. మనిషి అన్నాక కొంచెం ఉచ్చ నీచు తెలియాలి. మమ్మల్ని గాలి కుదిలేసి ఇల్లు పట్టకుండా తిరిగేది చాలక మన బతుకి వెధ వేషాలు కావాల్సి వచ్చాయా? కర్మో గ్రహచారం అనుకొని వేల కింద పెండ పడేస్తున్నానుగా. ఇంకా ఈ దరిద్రపు కొట్టు బతికెందుకు? కాలు చెయ్యి ఉండి కూడా సిగ్గు లేకుండా కట్టుకున్న పేర్లతో సహా నా మీద పడి పంది కుక్కలా బతుకుతున్నావు. అది చాలక నా పరువు చేయడానికి కాకపోతే ఆ దిక్కుమాల వేషాలెందుకు? అన్నగా పుట్టావు గనక మొహన కాటి చుమ్మలేక. అయిపోయిందా నీ ఉపన్యాసం?
ఎన్నంటే ఏముంది దొన్నపోత మీద బాణ కూర్చున్నట్టేగా. చెల్లెమ్మా తప్పమ్మా, నీ వాగ్దాటినంత తక్కువ అంచనా వేసుకోకు. అది వాన దివిసీమ తుఫాను. గొక్క తిప్పుకోకుండా చాలా కష్టపడ్డావు గాని విష్ణుమూర్తి హాయిగా పాల సముద్రం మీద లక్ష్మీదేవితో కాళ్ళు పిసికించుకుంటూ పడుకోలేక 10 అవతారాలు ఎత్తాడా? అది తెలిస్తే నన్ను ఇలా దులిపేసేదానివే కాదు. మహారాజులుగా పుట్టి కూడా పాండవులు మారువేషాలు ఎందుకేశారు? అర్జునుడు బృహన్నలు ఎందుకయ్యాడు? ఇది అర్థం చేసుకుంటే నీకింత కంఠశ్వాస ఉండేదే కాదు. వేషాలేసి జనాన్ని మాయ చేస్తేనే తర్వాత పెద్ద పెద్ద మంత్రులు అవ్వచ్చు. అన్న మనసు అర్థం చేసుకోమ్మా తెలుగాడపడుచు. ఎవరు కావాలండి? టీవీ న్యూస్ రీడర్ మిస్ సీత. వచ్చిన పని పర్సనల్. మీరెవరండి? ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. అర్థమైందండి. లక్ష్మణరావు సార్, ఈయన్ని సీత గారి దగ్గరికి తీసుకెళ్ళి. ఎస్ సార్. మీకోసం ఆయన వచ్చాడండి. ఆయన ఎవరు? మా అన్నయ్య. మీ లవ్వరండి. ఎవరు మీరు? నేనేనండి. ఏమిటిది? మీ ఫ్యాన్ నుండి మీ అభిమాని నుండి అని వస్తారు, మొహమాటాలతో ఫోటోలు తీసుకుంటారు, చివరికి వెధ వేషాలు. మీలాంటి వాళ్ళకి అసలు ఏమిటి పెళ్లికి ముందు చిలికి తగులా? అసలు నీకు లవరున్నట్టు మాకెప్పుడు చెప్పనేలేదు. లవ్వరా నా బొంద? వాడెవడో న్యూసెన్స్ కేసు. మూడంతా పాడైపోయింది. ఇక పనిచేయడం నా వల్ల కాదు కానీ పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోతాను. ఏమండి, అది కాదండి, అది ఆటో ఏమండి సార్?